రైట్ అశోక్ నగర్ చౌరస్తాలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు పోలీసులు ఇది సీఎం వస్తున్నందుకు అది పోలీసులందరూ కూడా కేవలం నిరుద్యోగులు ఎవరైనా రోడ్ల మీదకి వస్తారా, ఎవరైనా ధర్నాలు చేస్తారా, ప్రభుత్వం మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తారా అనే దానికోసమే ఇక్కడ పోలీసులు ఉండి ఒక నిర్బంధపు ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఎవరిని రానియకుండా వీళ్ళందరినీ కూడా ఇక్కడ కట్టడి చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అంటే ఇక్కడ కావచ్చు రకరకాల చాలా ప్లేస్లలో స్టీల్ బ్రిడ్జ్ మొత్తం కూడా అటు మన తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుంచి మొదలుకొని ఇక్కడ దాకా కూడా ఇందిరా పార్క్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ చిక్కడపల్లి ఆయన వచ్చి అవతలికి పోయిందాక కూడా మొత్తం అడుగడుగున పోలీసుల పహారా అనేది కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మనం అక్కడ కొంచెం జూమ్ చేసుకుంటే అక్కడ చూసుకోవచ్చు, అక్కడ పోలీసు వాహనం ఒకవేళ నిజంగా సీఎం కోసం పెడితే ఆ పోలీసులు అంటే ఎవరిని అరెస్ట్ చేసి తీసుకుపోయేటటువంటి వాహనాలు కూడా ఇక్కడ నిలిపిండ్రు. మరి ఎవరిని అరెస్ట్ చేస్తారు, నిజంగానే ఇక్కడ ఎవరైతే తిరుగుబాటు చేస్తారు, ఎవరైతే ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా కూడా వాళ్ళందరినీ లాక్కెళ్ళిపోయే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉన్నది. గల్లీలలో కూడా పోలీసులు వచ్చి వాళ్ళందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నం కొనసాగుతూ ఉన్నది. అటు మహిళా కానిస్టేబుల్ కావచ్చు, ఇటు పోలీసులు మొత్తం కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం మనం. అశోక్ నగర్ చౌరస్తా నిండా పోలీసుల పహారా కూడా కొనసాగుతూ ఉన్నది. ఇక్కడికి వచ్చేటటువంటి ప్రధానంగా నిరుద్యోగులనే ఈరోజు టార్గెట్ చేసుకున్నారు. ఎందుకంటే చిక్కడపల్లి మొత్తం కూడా వాళ్ళకు సంబంధించినట్టు నిరుద్యోగ ఏరియా కాబట్టి ఇక్కడ ఆ జాబ్ల కోసం ఎక్కువగా ఇక్కడ కోచింగ్ సెంటర్లు కావచ్చు, రకరకాల లైబ్రరీలు కావచ్చు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను అడుగుతారు అన్న నెపంతో వీళ్ళందరూ కూడా ఈరోజు పోలీసులని ఇక్కడ మోహరింపజేసి వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చినరో ఆ 2 లక్షల ఉద్యోగాలని ఏదైతే చెప్పినరో సంవత్సరానికి దాన్ని విస్మరించి ఈరోజు పాలన నడిపిస్తూ ఉండు అనడానికి ఇది నిదర్శనం. నిజంగానే 2 లక్షల మంత్రులు చెప్తున్నట్టు 60,000 ఇచ్చినాం 70,000 ఇచ్చినాం అని చెప్తే నిజంగా ఒకవేళ నిజమే అయితే ఈరోజు నిరుద్యోగులను ఎందుకు కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు నిర్బంధిస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎందుకు వాళ్ళని తీసుకెళ్ళి అలా మన పోలీస్ స్టేషన్లలో బంధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కనిపిస్తూ ఉండంటే ప్రభుత్వానికి కూడా తెలుసు ఖచ్చితంగా మేము ఆ విషయంలో ఫెయిల్ అయినాం, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలో మేము 100% మేము చేయలేకపోయినాం, ఫెయిల్ అయిపోయినాం, ఆ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించలేకపోయినాం అని చెప్పి వాళ్ళకు తెలుసు. కాబట్టి ఈరోజు ఇంత నిర్బంధము చిక్కడపల్లి కావచ్చు అశోక్ నగర్ సెంటర్లో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఎవరు నిరుద్యోగులు కూడా అంత ఆషామాషిగా ఏం లేరు. నిన్న చూసినాం వాళ్ళొక మెరుపు ధర్నాతోటి ప్రభుత్వానికి చెమటలు పట్టే విధంగా వాళ్ళొక ధర్నా కార్యక్రమం పెట్టిరు. ఖచ్చితంగా రానున్న రోజులలో ఇక వచ్చినటువంటి అధికారులను కూడా ఉరికించడానికి కూడా సిద్ధమవుతారు. ఇక్కడ మరో బంగ్లాదేశ్ కూడా కాబోతుంది అని చెప్పి చాలా క్లియర్గా కనబడుతూ ఉన్నది. వాళ్ళు ఓపిక పట్టి ఓపిక నశించింది. ఈరోజు వాళ్ళందరూ కూడా రోడ్లెక్కి దాడులకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు నిరుద్యోగులు. మరి ప్రజాస్వామికంగా జరగాలంటే వాళ్ళతో చర్చలు జరపాలి. వాళ్ళు పదే మా చిక్కడపల్లికి లైబ్రరీకి రండి, ఒకసారి మా బాధలు వినండి, మేము ఎవరికి చెప్పినా వినట్లేరు, మేము వినతి పత్రాలు ఇచ్చినా కూడా అందుకునే స్థితిలో మీరు లేరు, తీసుకునే స్థితిలో మీరు లేరు అని చెప్పి వాళ్ళు పదే చెప్తూ ఉన్నారు. కానీ ఒక్కరోజు కూడా ఆ ప్రభుత్వం నుంచి ఎవరు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చింది లేదు, వాళ్ళ బాధలు విన్నది లేదు. ఈరోజు షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయడానికి ఇక్కడికి రావడంతో వీళ్ళు మరింత ఆగ్రహానికి గురయ్యి ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. వీళ్ళు నిరుద్యోగులు కూడా చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే ఇటు శ్రీధర్ బాబు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నాడు ఆ రోజు. ఆయన మరి నిజంగానే 2 లక్షల ఉద్యోగాలు అంటే అందరికీ సర్కారు కొలువులు సాధ్యం కాదు, అందరూ అందుకోలేరు అని చెప్పి ఏదైతే చెప్పిండో మరి అలాంటప్పుడు 2 లక్షల ఉద్యోగాల మాట ఎందుకు మీరు మేనిఫెస్టోలో చేర్చిండ్రు అనేది కూడా ఆయనను క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మాట మీద నిలబడట్లేదు కాంగ్రెస్ పార్టీ, దీన్ని బొంద పెడతాం అని చెప్పి వాళ్ళు సవాల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది.